చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడినవాడా నైన నన్ను జేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయని వర్ణింపనిలలో నెవనికిని సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అనే పాటను పాడుకుందాం. పాట సంఖ్య 344, సాంగ్ నెంబర్ 344. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము.
కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మనము పాడిన కీర్తనలను బట్టి ప్రభు నామమునకు మహిమ. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కుమారుడు కీర్తి ప్రతిష్టలు గడించి దేవుని చేత పిలువబడినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 74వ జయంతిని పురస్కరించుకుని దేవుని స్తుతిస్తూ ఆయన మెమోరియల్ వద్దకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. అందరూ కండ్లు మూసుకున్నట్లయితే కొన్ని క్షణాలు ఘనమైన నివాళి అర్పించి ప్రార్థన ఆశీర్వాదములు తీసుకుందాం. అందరూ మౌనంగా దేవుని స్తుతిస్తూ మహానేతను స్మరిస్తూ ఘనమైన నివాళి అర్పిద్దాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రములు. ఆకాశ మహాకాశమును సృజించిన సృష్టికర్తవు, ఈ భూమి మీద నీ కుమారులుగా అనేక మందిని సృజించి వారిలో నీ కుమారుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక ఆణిముత్యముగా అనేకుల జీవితాల్లో వెలుగు నింపటానికి ఈ భూమి మీదకి మీరు తీసుకుని వచ్చి ఉన్నారు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ కుమారుని మీరు రక్షించుకున్నారు, నీతిమంతునిగా మార్చుకున్నారు. తనకిచ్చిన కుటుంబం అంతటినీ వెలిగింప చేస్తున్న వైనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ స్థలము మీది, సమయము మీరిచ్చినది, సమస్తము మీ వశములో ఉన్నవి ప్రభువా. కొన్ని కీర్తనలు పాడి నిన్ను ఘనపరిచి ఉన్నాము. మీరు మహిమపరచబడి ఉన్నారని విశ్వసిస్తున్నాము తండ్రి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని విశ్వసిస్తున్నాం. మీ చెవులు ఆలకిస్తున్నాయి. ఇక్కడికి చేరి వచ్చిన కుటుంబీకులు, రక్త సంబంధీకులు, బంధుమిత్రాదులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరిని మీరు దృష్టిస్తున్నారు ప్రభువా. ఈ దినం ప్రపంచమంతా మహానేతను స్మరించుకుంటూ తండ్రి వారు చేసినటువంటి మేళ్లను తలపోసుకుంటూ వారి కుటుంబానికి ఎంతో అండగా నిలబడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి ఆత్మక ప్రశాంతతను చేకూర్చండి నాయన. మహానేతను బట్టి వారు విడిచి వెళ్ళిన కుటుంబమునకు గొప్ప ధైర్యం, నిబ్బరం, ఆదరణ, ఓదార్పును అనుగ్రహించండి. ఈరోజు ఈ 74వ జయంతిని పురస్కరించుకుని నిన్ను స్తుతిస్తూ నీ కుమారుని మేము జ్ఞాపకం చేసుకుంటూ బలపరచబడుతూ ఉన్నాం. చేరి వచ్చిన తల్లిగారి విజయమ్మ గారిని బలపరచండి, ఆయురారోగ్యములు అనుగ్రహించండి. ఇంకను నీ భక్తిలో ప్రభువా ఎదుగుతూ ముందుకు సాగుతూ అనేక మంది చీకటి జీవితాల్లో వెలుగులు నింపేటట్లుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి తోడుంచమని వేడుకుంటున్నాను ప్రభువా.
రాజశేఖర రెడ్డి గారిని, విజయమ్మ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం ప్రభువా, మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీ చేతిలో బలమైన పనిముట్టుగా వాడుకుంటున్నారు ప్రభువా. ప్రయాణాల్లో భద్రతనిస్తూ ఉన్నారు, పరిపాలనలో సుపరిపాలన అందించేటువంటి జ్ఞానం ఇస్తున్నారు. అనేక సందర్భాల్లో సమయస్ఫూర్తిగా మీరు నడిపిస్తున్నందుకు ముందుగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. భవిష్యత్తు దినాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీ చిత్తమే సిద్ధించును గాక తండ్రి. నీ కుమారుడి మీద రెట్టింపు అభిషేకముంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క సన్నిధిని నీ బిడ్డ గుర్తిస్తూ నీ అభిషేకం పొందుకుంటూ ప్రతి స్థలంలో నీరాజనాలు ఎత్తిపట్టున్నట్లుగా అనేక మంది నోళ్లల్లో ప్రభువా తండ్రి చిరకాలము జీవించునుగాక అనేటువంటి శుభవచనాలు నీ కుమారుడు ఆవాదించుకునే కృప దయచేయండి ప్రభువా. ఆయురారోగ్యములు అనుగ్రహించండి. చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, తలంచే ప్రతి తలంపు, ప్రణాళిక ప్రతి ఒక్కటి కూడా విజయ పదం వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు నాయనా. వారి సత్యమణి భారతమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలు ప్రభువా వర్షమును జ్ఞాపకం చేసుకునండి. కుటుంబం అంతటినీ కూడా ప్రభువా నీ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కుటుంబ ప్రార్థనలు ఎంతో బలంగా వాళ్ళకు కాపాడునట్లు కృప చూపించు దేవా. స్తోత్రములు తండ్రి. నాయనా, కుటుంబంలో జరిగే ప్రతి ప్రార్థన మీరు ఆలకించు దేవుడు నాయనా. స్తోత్రాలు తండ్రి. నాయనా, నీ సన్నిధిలో నీ కుమారుని దీవిస్తూ ఉన్నాం. ఇదిగో భూమి మీద మీరు ఏమి పని చేస్తారో దాన్ని నేను ఫలింపు చేస్తానని మాట ఇచ్చారు తండ్రి. నీ సన్నిధి తోడించండి. కుమార్తె శర్మలమ్మ గారిని, అనిల్ కుమార్ గారిని, రాజాబాబుని, అంజలి పాపని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి ప్రయత్నాలు, పనులు అన్నిటినీ సఫలీకృతం చేయండి. నీ కుర్మలో నేను వెలిగింప చేయండి ప్రభువా, వెలుగొందింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా వారి రక్త సంబంధికులు, అన్నదమ్ములు ప్రభువా, అక్క చెల్లెండ్రు ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి. ఈరోజు ఇక్కడ నిలబడి కూర్చుని వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది నిన్ను స్తుతిస్తూ నీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభువా. స్తోత్రాలు నాయన. దేవా, అనేక పర్యాయాలు అనేక విధాలుగా నీ బిడ్డలకు ఆపన్న హస్తం అందిస్తూ వస్తున్నారు. మరొక పర్యాయము ప్రభువా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ఎక్కడికి వెళ్ళినా వారితో మీరుండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. స్తోత్రాలు. ఏమి మాట్లాడాలో వారి నోటికి బోరగా మీరుండమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు. నీ సన్నిధి తోడుంచి ఆ కుటుంబంలో ఎంతమంది బలపరుస్తున్నారో ప్రభువా, ప్రతి చోట ప్రతి స్థలంలో కూడా విజయకేతనం ఎగరవేసే కృపద ఇచ్చే ప్రభువా. స్తోత్రములు. మీకు అసాధ్యమైనది ఏమున్నది నాయనా? సమస్తము మీకు సాధ్యమే. మీకుగాక ఎవరికి చెప్పగలము తండ్రి? మీరే ప్రారంభము నుండి ముగింపు వరకు చూసుకునేవారు. నీ సన్నిధి, నీ కటాక్షం మీ కుటుంబమునకు తోడుగా ఉంచి ప్రతి స్థలములో కూడా ప్రభువా తండ్రి తల ఎత్తుకుని తిరిగి వచ్చినట్లుగా కృప చూపించమని నీ సన్నిధిలో ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి నాయకులు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు వారి కృప, మరి పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకముగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. చేరి వచ్చిన అందరికీ నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.